అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. సొరకాయ రోటి పచ్చడి, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. సొరకాయ ఒక ముక్క, సొరకాయ ఒక పావు కిలో, పచ్చిమిర్చి 6, కొత్తిమీర ఒక చిన్న కట్ట, ఎల్లిపాయలు ఒక 5-6, మామిడికాయ ముక్కలు కొంచెం నానబెట్టుకున్నాం. చింతపండు వేసుకుంటే మీరు వేసుకోండి, మేము మామిడికాయ ముక్కలు వేసుకుంటాం. మామిడికాయ ముక్కలు ఒక పిరికెడు, జీలకర్ర ఒక స్పూను, పసుపు ఒక చిన్న స్పూను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం రండి. వేడైంది. ఇప్పుడు నూనె వేసుకుందాం పచ్చిమిర్చి వేయించుకోవటానికి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా దోరగా వేయించుకోవాలి, ఇంకా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. ఒక స్పూను జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకున్నాక తీసుకుందాం. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగినాయి, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. జీలకర్ర వేయించుకున్నాం. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేయించుకుందాం. సొరకాయ ముక్కలు ఒక 10 నిమిషాలు మంచిగా వీటిని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, ఇంకా మామిడికాయ ముక్కలు, నానబెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా దీంట్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఇక ఈ వాటర్ వేయాలి, ఇక నూనె వేయం, వాటర్తోనే ఉడుకుతాయి. ఈ వాటర్తోనే మంచిగా ముక్కలు, ఈ మామిడికాయ ముక్కలు, ఈ సొరకాయ ముక్కలు ఇవన్నీ మంచిగా ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక చిన్న స్పూను పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వద్ది చూద్దామండి ముక్కలు ఉడికినాయో ఉడకలేదా. ఇగో ముక్కలు మంచిగా ఉడికినాయి, మంచిగా ఉడికినాయి ముక్కలు. ఈ ముక్కలు ఆ ముక్కలు అన్నీ మంచిగా ఉడికినాయి. మామిడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు మంచిగా ఉడికినాయి. ఇప్పుడు బంద్ చేసుకుందాం. ఇప్పుడు బంద్ చేసుకొని రోడ్డు దగ్గరికి వెళ్దాం పచ్చడి నూరుకోవటానికి. అన్నీ రోటి కాడికి తెచ్చుకున్నాం. ఇప్పుడు పచ్చడి నూరుకున్నాయో పచ్చిమిర్చి వేసుకుందాం. ముందు ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఒక స్పూన్ వేసుకొని దంచుకుందాం. కారం మెదిగింది. ఇప్పుడు చూడండి కారం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. ముక్కలు చల్లారినాయి. ఇప్పుడు ముక్కలు రోట్లో వేసుకుందాం. సొరకాయ ముక్కలు ఇలా మెత్తగా దంచుకోవాలి. దంచుకొని తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ముక్కలు కొంచెం మంచిగా మెత్తగా నూరుకోవాలి మంచిగా.
ఇగో చూడండి మెత్తగా మెదిగింది. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకొని దంచుకుందాం. ఎల్లిపాయలు వేసుకొని ఇలా దంచుకొని మీకు ఇష్టం అయితే తాలింపు పెట్టుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే ఆయిల్ వద్దులే అనుకుంటే ఇట్లా తినొచ్చు. అన్నీ నూనెలో వేయించినాం కాబట్టి ఇట్లా తినొచ్చు. మేమైతే తాలింపు పెట్టట్లే, మీరు కావాలంటే తాలింపు పెట్టుకోండి. అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి మెత్తగా మెదిగింది మంచిగా. తాలింపు అవసరం లేదు, టేస్ట్ బాగుంటుంది తాలింపు పెట్టకున్నా. కాకపోతే మీకు ఒక తాలింపు కావాలంటే పెట్టుకోండి. మంది అయిపోయింది. ఇదండి ఈరోజు సొరకాయ రోటి పచ్చడి. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు 5 గంటలకి యూట్యూబ్లో మా వంట అవుతుంది, తప్పకుండా చూడండి.